నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరతరెడ్డి గారు. సార్ నమస్తే. నమస్తే సార్, వైసీపీ పార్టీని ఎవరు ముంచేస్తున్నారు? వాస్తవానికి చూస్తే దాదాపు తండ్రి చనిపోయిన తర్వాత అక్కడ సంతక సేకరణ అన్నారు, కానీ అది ఫెయిల్ అయిపోయింది. దాని తర్వాత అనుకోకుండా బాబాయి హత్యతో నారాసుర రక్త చరిత్ర అంటూ అబద్ధ ప్రచారం చేసుకుంటూ అక్కడ కొంత విజయం సాధించారనుకోవచ్చు. అతను సీఎం అయ్యాడు. కానీ 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోవడం ఏంటి? 11 స్థానాలు పడిపోయిన తర్వాత కూడా సమీక్షించుకోకుండా ఇప్పటికీ కూడా కొంతమంది పెద్దలు, ఆ పార్టీకి సంబంధించిన పెద్దలే చాలామంది కోటరీ ఉందని చెప్పి లేదా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలన్నా సరే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ తీసుకుంటున్నాడు. కానీ ఎందుకు అంటే వైసీపీ పార్టీని తొక్కేది ఎవరు అంటే ఏం చెప్తారు? ఎప్పుడైనా స్వయం కృపారాధం అనేది కూడా ఒకటి ఉంటుంది. ఎదుటి వాళ్ళు చేయడం వేరు, తనకు తాను చేసుకోవడం వేరు. మనం వైసీపీ పార్టీని ఒకసారి గమనించినట్టయితే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఈ 1 సంవత్సరం కాలంలో ఎక్కడైనా ఒక్క మార్కు వేయించుకోగలిగాడా అనేది ప్రధానమైన ప్రశ్న. అధికార పక్షంను ఏవో తప్పులు చేస్తుంటుంది. ఖచ్చితంగా అధికార పక్షానికి సంబంధించి ప్రజల్లో కొంతైనా ఏదో ఒక ఇది ఉంటుంది, వాళ్ళకు నిరసన లేకపోతే కొంచెం అసంతృప్తి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి అంతకుముందు ఎన్నికల్లో గెలిచిన దానికంటే ఇప్పటికల్లా ఒక్కటన్నా పాజిటివ్నెస్ సాధించాడా అంటే 0 అని చెప్పొచ్చు. ఎందుకంటే నువ్వు ఏ సమస్య తీసుకున్నా అసలు అసెంబ్లీకే వెళ్ళలేదు. అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో సమస్యల్ని ప్రస్తావించలేదు. అసెంబ్లీకి నేను రానంటాడు, నాకు ప్రతిపక్ష నాయకుని హోదా కావాలంటాడు. ఎప్పుడైనా ప్రతిపక్షంలో ఉండే వాళ్ళకు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. అధికార పక్షం నుంచి ఏమైనా పనులు జరగకపోతే, ఏదైనా తప్పుడు జరిగినప్పుడు వాడిని ఎత్తి చూపుతున్న క్రమంలో ప్రజలకు దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి పరిస్థితిని చూసుకుంటే ప్రజలకు దూరం, గతంలో కంటే మరింత దూరం జరుగుతున్న సందర్భాన్ని మనం చూడొచ్చు. దానికి ప్రధాన కారణం ఒక జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ప్రజలే కాదు, తన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా దూరం అవుతున్నారు. తనకు చుట్టూ ఉన్న వాళ్ళని మనం ఒకసారి గమనించినట్టయితే మొదటగా మనం చూసుకుంటే విజయసాయిరెడ్డి ఎందుకు దూరం అయ్యాడని ఇప్పటివరకు ఎవరికీ తెలియదు. ఎందుకంటే విజయసాయిరెడ్డి ఈ జగన్మోహన్ రెడ్డికే కాదు, జగన్మోహన్ రెడ్డి నాన్నకు, వాళ్ళ తాతకు అక్కడి నుంచి కుటుంబ సంబంధాలు, వ్యాపార సంబంధాలు, అన్ని సంబంధాలతోటి కుటుంబంలో ఒక వ్యక్తిగా మెలిగిన వ్యక్తి, కేసుల్లో సైతం జగన్మోహన్ రెడ్డితో సమానంగా ఉన్న వ్యక్తి, దాంతోపాటు రాజకీయాల్లో నెంబర్ 2గా వ్యవహరించిన వ్యక్తి. జగన్మోహన్ రెడ్డిని కలవాలంటే విజయసాయి రెడ్డి ద్వారానే కలుస్తారనే ఒక అభిప్రాయం ఉంది. విజయసాయిరెడ్డికి రాజ్యసభ సీటు కూడా ఇవ్వడం. అలాంటి విజయసాయిరెడ్డి ఎందుకు వెళ్ళిపోయాడు అనేది ఇప్పటివరకు అసలు సమీక్షించుకోవడం కానీ జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు విజయసాయిరెడ్డి వెళ్ళిన క్రమాన్ని కానీ ఎప్పుడు చెప్పే ప్రయత్నం చేయలేదు. విజయసాయిరెడ్డి చెప్పింది ఏంటంటే తన స్థానం కోసం చాలామంది పోటీ పడుతున్నారని చెప్పి సుబ్బారెడ్డి గారిని వీళ్ళని ఉద్దేశించి కూడా మాట్లాడడం జరిగింది. చాలామంది నా 2వ స్థానం కోసం పోటీ పడుతున్నారని విమర్శించడం. అది ఒక విజయసాయిరెడ్డిని పక్కన పెడితే ఇప్పుడు మనం కొత్తగా పరిశీలించినట్లయితే మేకపాటి వ్యాఖ్యల్ని మనం చూడొచ్చు. మేకపాటి అసలు రాజశేఖర రెడ్డి కుటుంబానికి చాలా దగ్గర వ్యక్తి. జగన్మోహన్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వెంటనే తను కూడా బయటికి వచ్చిన వ్యక్తి. జగన్మోహన్ రెడ్డితో పాటే మేకపాటి బయటికి రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డికి పూర్తిగా అన్ని విధాలుగా సహకరించిన వ్యక్తి, గతంలో మొదటిసారి ఎంపీ కూడా గెలిచిన వ్యక్తి. అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే మీకు భవిష్యత్తు ఉండదు అని చెప్తున్నాడు అంటే ఇక పార్టీని ముంచుతున్నదా, లేకపోతే పార్టీని ముంచిన ప్రాబ్లం లేదు. ఎందుకంటే తన పార్టీ నా పార్టీని ఏం పెట్టుకున్నా అని చెప్పొచ్చు. కానీ తనను నమ్ముకున్న నాయకులు, తన కోసం పోరాడిన నాయకులు, తన వెంట ఉన్న నాయకులు, వాళ్ళ పరిస్థితి ఏందనేది కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక పార్టీని నమ్ముకొని అవతలి ప్రత్యర్థులతో, అవతలి పార్టీ వ్యక్తులతో వైరం కొని తెచ్చుకుంటారు. గ్రామాల్లో మనం చూసుకున్నట్టయితే 2 పార్టీలు ఉంటాయి. ఆ పార్టీలో వీళ్ళు అండ చూసుకొని, ప్రతిపక్ష పార్టీ అండ చూసుకొని వాళ్ళ మీద రెచ్చిపోతుంటారు. అది నాయకుడే సరిగ్గా లేనప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది? గ్రామాల్లో కానీ మనం చిన్న లీడర్ల దగ్గర చూసుకున్నప్పుడు వాళ్ళతోటి వైరం పెంచుకుంటారు. ఆ వైరం వ్యక్తిగతమైన వైరం ఏముండదు, పార్టీకి సంబంధించిన వైరం. కానీ వాళ్ళని మధ్యలో వదిలేసిపోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంది? ఇలాంటివన్నీ చూసుకోకుండా జగన్మోహన్ రెడ్డి కేవలం ఎందుకు ఈ విధంగా వివరిస్తున్నారనే చర్చ చాలామంది ప్రజల్లో వస్తుంది. ఒక ప్రతిపక్ష నాయకుని హోదాలో ఉన్నప్పుడు హుందాగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం చేసే మంచి పనులు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ప్రభుత్వం ఏదైనా ఇబ్బందికరంగా ప్రజలకు ఇబ్బంది పెడితే వాటి గురించి ప్రశ్నించాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటివి ఎక్కడన్నా చేశారంటే ఇలాంటివి ఎక్కడ చేయలేదు. తను ఏం పర్యటన చేస్తుంటారు? లిక్కర్ బ్యాచ్ని కలవడానికి వెళ్తుంటారు, బెట్టింగ్ బ్యాచ్ని కలవడానికి వెళ్తుంటారు, జైల్లో ఉన్న వాళ్ళని కలవడానికి వెళ్తుంటాడు, లేదంటే మహిళలను కించపరిచిన వాళ్ళను కలవడానికి వెళ్తుంటాడు. కనీసం
కనీసం అది తప్పని చెప్పే ప్రయత్నం కూడా చేసే ప్రయత్నం చేయడు. ఎందుకంటే తను తప్పని తెలిసినట్టయితే కింది స్థాయి నాయకులు మళ్ళీ అలాంటి వ్యాఖ్యలు చేసే ప్రయత్నం చేయరు. మనం ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే భారతిని ఏదో అన్నారని చెప్పి సానుభూతిపరుడైన టీడీపీ సానుభూతిపరులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆ సంకేతం వెళ్ళినట్టయితే మిగతా వాళ్ళు కూడా ఆ విధంగా వెళ్ళరు అనేది, అంటే పార్టీని నిలబెట్టుకోవడం ఏ విధంగానో చంద్రబాబు నాయుడు గారిని తెలుసుకుంటే పార్టీని ధ్వంసం చేసుకోవడం, నాశనం చేసుకోవడం ఏ విధంగానో జగన్మోహన్ రెడ్డిని చూసి తెలుసుకోవచ్చు మనం. సో అదే కాకుండా సార్ మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ సమీక్షించుకోకుండా ఎవరైతే ఆ పార్టీకి సంబంధించిన పెద్దలే విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, లేదా ఇప్పుడు మేకపాటి లాంటి వాళ్ళు కావచ్చు, ఇలా చాలామంది కూడా ఆ పార్టీ నుంచి, ఆ పార్టీలో ఉన్నవాళ్ళు కావచ్చు, ఆ పార్టీ నుంచి బయటికి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది చెప్తున్నారు మాకు స్క్రిప్ట్ ఇస్తారు, మాకు చదవమంటారు. కానీ ఇది అంతా కరెక్ట్ కాదని చెప్పిన తర్వాత ఉండవల్లి గారు కూడా చెప్పారు, ఆయనకు చాలా సన్నిహితంగా ఆయన కూడా ఏమంటున్నారు, ఖచ్చితంగా నువ్వు అసెంబ్లీకి వెళ్ళాల్సిందే అని చెప్పి అంటున్నారు. సో ఇంత అంటే పెద్దలైన వాళ్ళు చెప్పినా సరే వినడం లేదు అంటే జగన్మోహన్ రెడ్డి పార్టీని తను తొక్కేసుకునే వైనంలో అతనికైతే ఆస్తులు ఉన్నాయి కాబట్టి ఓకే, మిగతా కింద స్థాయి కార్యకర్తలు ఇప్పటికీ రెచ్చిపోతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో వాళ్ళ పరిస్థితి ఏం కాబోతుందంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా తనని నమ్ముకున్న నాయకులందరూ కూడా నట్టేట ముంచడం అంటే ఇదే. ఇప్పుడు ఏదైతే పెద్దలు చెప్తున్నారో మేకపాటి కానీ లేదంటే ఉండవల్లి కూడా చెప్తున్నారని అనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి తత్వం ఏంటంటే వాళ్ళ నాన్ననే చెప్తేనే వినని తత్వం, వాళ్ళ అమ్మ చెప్పినా వినని తత్వం మనం గమనించవచ్చు. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ పాలిటిక్స్లోకి రావద్దని చెప్పి కోరుకున్న మొదటి వ్యక్తి ఎవరంటే రాజశేఖర రెడ్డి. అందుకని చెప్పి తను ఏం చేశాడు, ఏదో నువ్వు బెంగళూరులో బిజినెస్లు చేసుకో, బెంగళూరుకి వెళ్ళు అని చెప్పి అక్కడికి పంపించడం జరిగింది. కానీ చాలా ఫోర్స్ఫుల్గా వచ్చి అప్పుడున్న వివేకానంద రెడ్డి ఎంపీగా ఉంటే అతన్ని రాజీనామా కూడా చేయించడం జరిగింది. ఆ స్థానం నాకు కావాలి, ఎంపీ స్థానం నాకు కావాలని చెప్పి రాజీనామా చేయించడం జరిగింది. కానీ హైకమాండ్ అప్పుడే దృష్టి పెట్టుకుంది, ఈ జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా మనం ఎంకరేజ్ చేస్తే కుదరదని చెప్పి ఆ సీటు వివేకానంద రెడ్డి కాకుండా జగన్మోహన్ రెడ్డి కాకుండా మూడో వ్యక్తికి ఇవ్వడం జరిగింది. ఆ విధంగా అప్పట్లోనే రాజశేఖర రెడ్డికి అర్థమైంది వద్దు అంటే వినకుండా వస్తున్నాడు. చివరికి ఎలాగోలో మొత్తానికైతే తను బతుకున్నప్పుడే కడప ఎంపీ సీట్ని అయితే సాధించుకోవడం జరిగింది. వివేకానంద రెడ్డిని ఎమ్మెల్యే కూడా కాదు, ఎందుకంటే పులివెందుల రాజశేఖర రెడ్డి చేస్తున్నాడు కాబట్టి ఎమ్మెల్సీగా పంపించేసి తన ఎంపీ స్థానాన్ని నిలబెట్టుకోవడం జరిగింది. అదొక ఉదాహరణ. రెండో ఉదాహరణ చూసుకున్నట్లయితే రాజశేఖర రెడ్డి చనిపోయిన వెంటనే నాది అంటే వారసత్వంగా ఇప్పుడు ఆస్తులు లేదంటే అంతస్తులు వారసత్వంగా వస్తుంటాయి. కానీ ఇది మా నాన్న సాధించి పెట్టిన పార్టీ లేదంటే ఈ ప్రభుత్వం నాదే అంటూ ఒకవైపు శవం అక్కడ ఉండగానే ఆ దహన సంస్కారాలు పూర్తి కాకముందే సంతకాల సేకరణ కూడా చేయించిన క్రమాన్ని మనం చూడొచ్చు. అది అధిష్టానానికి కోపం వచ్చిన సంఘటన కూడా చూడొచ్చు. ఆ విధంగా ఇతన్ని అరెస్ట్ చేసిన సందర్భంలో కూడా తను ఆరోపణలు ఏ విధంగా చేశాడు, చంద్రబాబు నాయుడు, చిదంబరం, సోనియా గాంధీ కలిసి నన్ను అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. అది సహజమా? చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీని, సోనియా గాంధీని కలిసే ప్రయత్నం ఎప్పుడైనా చేస్తారా? తెలుగుదేశం పార్టీ పుట్టిందే కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఆత్మగౌరవ నినాదంతో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా పోరాడిన పార్టీ. ఆ పార్టీ సోనియా గాంధీ, చంద్రబాబు నాయుడు కలిసి నన్ను అరెస్ట్ చేయడానికి కుట్ర చేశారని చెప్పి గతంలో అంటే ఎక్కడ కూడా పొంతలేని వ్యాఖ్యలు. ఈ వ్యాఖ్యల వల్ల ఏమవుతుందంటే నీకు పార్టీని నిలబెట్టుకునే క్రమంలో అపోజిషన్లో ఉన్నావు, అధికారంలో ఉన్నప్పుడు మొత్తం నీ వెంట ఉంటారు, నువ్వు ఏది చెప్తే అది చేయకొడతారు, నువ్వు ఏది చెప్పి నడుస్తుంది. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా బాధ్యతాయుతంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది, నీ పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. నీ వెంట ఉన్న వాళ్ళను, నీకు అంటే ఇతర పార్టీలు నీ కోసం ఇతర పార్టీలతో పోరాడిన వాళ్ళకు నువ్వు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి ఒకానొక దశలో చెప్పే అవకాశం, నా పార్టీ నేనే పెట్టుకున్నా, నేను మూసుకొని వెళ్ళిపోతా, మీ ఇష్టం, మీరు ఏమన్నా చేసుకోరంటే ఇంతకాలం పోరాడిన కార్యకర్తలు ఏమవుతారు, నాయకులు ఏమవుతారు, వాళ్ళందరి పరిస్థితి ఏమవుతుంది? కాబట్టి ఖచ్చితంగా కూడా ఒక ప్రాంతీయ పార్టీ ఏ విధంగా ఉండకూడదు, లీడరు ఏ విధంగా ఉండకూడదు అన్నదానికి జగన్మోహన్ రెడ్డి బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. ఎందుకంటే 151 సీట్ల నుంచి 11 సీట్లకు మనం ఎందుకు వచ్చాం, ఎక్కడ లోపం జరిగింది, ఏం జరిగింది, ఇప్పుడు ప్రజల మన్ననలు పొందాలంటే ఏం చేయాలి? నువ్వు వచ్చేసరికి అధికారంలోకి వస్తావా రావా వేరే విషయం, నువ్వు కోరుకుంటున్నావుగా నాకు ప్రతిపక్ష హోదా కావాలంటే ప్రతిపక్ష హోదా కావాలంటే కనీసం ఒక 20 సీట్లు రావాలి. ఆ 20 సీట్ల కోసమైనా ప్రయత్నం చేయాలిగా. ఆ ప్రయత్నం ఎక్కడైనా చేసావా? నువ్వు అసెంబ్లీకి వెళ్ళాలని చెప్పి చాలా రాజకీయ విశ్లేషకులు కానీ అలాగే రాజకీయాలు తెలిసిన వాళ్ళు కానీ అందరు చెప్తే నేను వెళ్ళను అని కూర్చున్న వైనాన్ని చూసుకుంటే ఆ మొండితనం నాదే, నేనే అంతా నేనే అని చెప్పుకుంటారు కదా, ఆ విధంగా వివరిస్తున్న తీరు ఖచ్చితంగా కూడా అందులో ఉండే పార్టీ నాయకులకైతే ఇబ్బంది కలిగే అవకాశాలు ఖచ్చితంగా మనకు కనిపిస్తున్నాయి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా తన పార్టీని తనే తొక్కేసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. అదే కాకుండా తన పార్టీని నమ్ముకున్న వ్యక్తులు మాత్రం పూర్తిగా నిండా మునిగే పరిస్థితి కనిపిస్తుంది. సో చూద్దాం జరగబోతుందా. నమస్తే.
Please subscribe to Leo News for more videos.